తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు. జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత మారనున్న రాజకీయ ముఖ చిత్రం. ఒకటవనున్న కమలం కారు పార్టీలు. ప్రాథమిక దశలో పూర్తయిన చర్చలు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న రెండు పార్టీలు. ఫలితం తరువాత పొత్తు ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తరువాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి అని ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు నువ్వా నేనా అని కొట్లాడుకున్న కారు కమలం కలవబోతున్నాయి అని చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా కాషాయ పార్టీ అంగీకరించలేదు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉంది అనే చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తప్పితే మిగతా చోట్ల బీజేపీ ఆశించిన స్థాయిలో ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోతోంది. కేవలం ప్రాంతీయ పార్టీల పొత్తుతో మాత్రమే బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుంది. ఉత్తరాదిన తిరుగులేని బీజేపీకి దక్షిణాన మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పొత్తులపై బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. దీనిలో భాగంగానే 2 నెలల క్రితమే బీఆర్ఎస్లో కీలక నేతలు బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు. తొలుత పెద్దగా ఆసక్తి చూపించకపోయినా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తు పెట్టుకోవాలి అనే నిర్ణయానికి కమలం పార్టీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలనేది బీజేపీ దశాబ్దాల కల. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. కానీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోతోంది. చివరికి అత్యంత బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2014లో జనసేన మద్దతు టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంది. ఇక 2024లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. కానీ తెలంగాణలో మాత్రం అధికారం కలగానే మిగిలిపోయింది. ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో మాత్రం మెరుగైన ఫలితాలు రాబట్టడం లేదు. దీంతో ఏం చేయాలో కమలనాథులకు తోచటం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ అధికారం కోసం కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తమిళనాడులో బీజేపీ ఇప్పటికీ బలం పుంజుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఉన్నంతకాలం తాము బలం పుంజుకోవడం కష్టము అని భావించిన బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై ఇరు పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పొత్తుపై 2-3 నెలల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం పొత్తు ప్రకటన మరింత ఆలస్యమయ్యి ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలోని బీజేపీ కీలక నేతలతో కేటీఆర్ సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేతలను కేసీఆర్ ఇరికించడంతో ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. కానీ తెలంగాణలో బీజేపీ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కమలనాథులు పొత్తుపై సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. కానీ పొత్తు పెట్టుకుంటే అనేక షరతులను బీజేపీ పెట్టినట్టుగా తెలుస్తోంది. సీఎం పదవిలో షేరింగ్ తో పాటు మంత్రివర్గంలో కూడా 40% పదవులు ఇవ్వాలి అని బీజేపీ అగ్రనేతలు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. తొలుత బీజేపీ డిమాండ్లపై బీఆర్ఎస్ నేతలు అటు ఇటుగా ఆలోచించినా బీజేపీ ఒంటిగా పోటీ చేస్తే ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది అని, ఇదే జరిగితే తమకు తెలంగాణలో కష్టాలు తప్పవు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కూడా తాము ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే చాలు అన్నట్లుగా అంగీకరించినట్లుగా సమాచారం. మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఆధారపడనుంది.